నెలలు గడిచినా సంవత్సరాలు గడిచినా ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది, దీనికి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారండి. అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు, ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉండారండి. దీనికి మనము కొన్ని టిప్స్ అయితే మనము తెలుసుకుందామండి. ఇలాంటి టిప్స్ మనము ఏ సీజన్ లో అయినా మనకి పనికి వస్తాయండి. వీటిని మనము ఫాలో అవ్వడం ద్వారా శీతాకాలంలో అయినా లేదా వేసవి కాలంలో అయినా కూడా ఎప్పుడు మీ మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది బాగా తీసుకోవచ్చు. సో మన మందారపు మొక్కల్లో పూలు రావటం లేదు అనే సమస్య ఒకటే కాదండోయ్, ఇంకా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలు ఏమంటే పువ్వులు అనేది చాలా చిన్న సైజులో పూస్తూ ఉంటాయి, అలాగే మొగ్గలు అనేది కూడా రాలిపోతూ ఉంటాయండి. ఆకులన్నీ కూడా yellowish గా మారిపోతూ ఉంటాయి, ఇంకా అయితే ఆకులు కొన్ని కలర్స్ లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సమ్మర్ వచ్చిందంటేనే చాలు మొక్కలను కాపాడుకోవడం ఒక టాస్క్ అండి. వారానికి ఒకసారి తప్పకుండా వాటికి ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మనం ఇస్తూ ఉండాలి. అది బియ్యం కడిగిన నీళ్ళైనా కావచ్చు, కందిపప్పు కడిగిన నీళ్ళైనా కావచ్చు, అలాగే బనానాతో చేసిన ఫర్టిలైజర్స్ ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మనం తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉంటేనే మనము ఈ సమ్మర్ నుంచి మొక్కల్ని చాలా హెల్తీగా కాపాడుకోవచ్చండి. కాబట్టి మనకి ఈ సమ్మర్లో మందార మొక్కలు బాగా పూసే టైం కదా, మరి ఇప్పుడు ఎక్కువ పూలు బాగా పూయాలంటే హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ అండి. ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అనేది మనం తీసుకోవచ్చు. చాలా మంది ఇంట్లో చేసుకునే ఫర్టిలైజర్స్ గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారండి. సో ఈ ఫర్టిలైజర్స్ అయితే మంచి రిజల్ట్స్ ఉంటుందండి. ఎలాగూ సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనము ఈ లిక్విడ్ రూపంలో 15 రోజులకు ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ మనము చేసుకొని మన మొక్కలకి ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేది మన మొక్కల నుంచి తీసుకోవచ్చు. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మీ దగ్గర లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ కానీ కొత్తగా తెచ్చిన మొక్కలు కానీ లేక 2-3 ఇయర్స్ ప్లాంట్స్ కానీ ఉంటే వెంటనే ప్రూనింగ్ అనేది చేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే మనకి రాబోయే సీజన్లో, అంటే ఇక సమ్మర్ వచ్చేసింది కదా, మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనకి ఫుల్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు సెమీ ప్రూనింగ్ కానీ లేదా హార్డ్ ప్రూనింగ్ అయినా చేసుకోవచ్చు. మందార మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్ అండి. మంచిగా ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటే, అంటే మంచి పోషకాలు అందిస్తూ ఉంటే మరి మొగ్గలు అనేది రాలిపోకుంటూ ఉంటాయండి. దానికి తగినట్లు మన వాటర్ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ 2 times అయితే ఎర్లీ అవర్స్లో మనము వాటరింగ్ అయితే చేయాలండి. ఇక ఎండ వేడికి మన ప్లాంట్స్ని కాపాడుకోవాలంటే మల్చింగ్ అండి. మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మట్టి అనేది డ్రై అయిపోకుండా మనకి మల్చింగ్ అనేది మన ప్లాంట్స్ ని కాపాడుతుందండి. ఒకవేళ మీరు గ్రీన్ నెట్స్ వేసుకునే అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, మొక్కకి తగినంత కేరింగ్ అండ్ టిప్స్ ఫాలో అవుతేనే మనము ఈ సమ్మర్ అంతా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎండిపోయిన పువ్వులు కానీ ఆకులు కానీ మొక్కల పైన ఉంటే తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పువ్వులు ఆకులు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి. ఆ మొక్కలపై అలాగే ఉంచేస్తే మొగ్గలు రావాలి అంటే ఎప్పటికప్పుడు అయిపోయిన పువ్వులను ఆకులను రిమూవ్ చేస్తూ ఉంటేనే మొక్కలకి మళ్ళీ కొత్తగా ఇలా మొగ్గలు వచ్చేసి బ్రాంచెస్ వచ్చేసి పూలు అనేది విపరీతంగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే పెస్ట్ ఫ్రీగా ఉంటుందో గార్డెన్ చక్కగా హెల్తీగా ఉంటాయండి మన మొక్కలు. కాబట్టి మీరు ఏదైనా పెస్ట్ కంట్రోల్స్ ఏదైనా స్ప్రే చేయాలనుకుంటే ఈవినింగ్ అవర్స్లోనే చేయండి. మార్నింగ్ చేశారనుకోండి ఆఫ్టర్నూన్ మళ్ళీ మనకి ఎండ వచ్చేస్తుంది కాబట్టి మొక్కలు మళ్ళీ ఆకులన్నీ బ్లాక్గా అయిపోయి వాడిపోతుంటాయి. సో మీరు పెస్టిసైడ్స్ ఏదైనా స్ప్రే చేయాలి అంటే ఈవినింగ్ 6 పైన మాత్రమే స్ప్రే చేయండి. మొక్కలలో పెస్ట్ అనేది సర్వసాధారణమే అండి, కానీ వాటిని మనము నివారించాలి తప్పకుండా. ఎలా నివారించాలి అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఈ సమ్మర్లో మెయిన్ మజ్జిగ ద్రావణము, నీమ్ ఆయిల్ ఇలాంటివి అన్నమాట. కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండేటివి స్ప్రే చేయాలి. ఎక్కువగా మనకి ఘాటైనవి మనం స్ప్రే చేసామనుకోండి మొక్కలు అనేది డ్యామేజ్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఎలా స్ప్రే చేయాలి, ఎలా తయారు చేసుకోవాలి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి. ఇవాళ వీడియోలో నేను పైసా ఖర్చు లేని ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ ని తయారు చేసి మీకు చూపిస్తున్నానండి. ఈ ఉల్లిపాయ పొట్టులో కొంత భాగం మాత్రమే నేను తీసుకొని ఇలా బకెట్ లో నీళ్లు వేసి నానబెడుతున్నానండి. అంటే మనకు ఎంత క్వాంటిటీ అవసరమో మన గార్డెన్ లో ఉన్న మొక్కలను బట్టి మనం అంతా నానబెట్టుకోవాలి.
ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అండి. అసలు మనకు రూపాయి కూడా ఖర్చు అయితే ఉండదు. దీన్ని మనం మార్కెట్కి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మనకు ఎంత కావాలంటే అంతే తీసుకొని పోండి అంటారు. ఒకవేళ అలా చేయలేము అనుకున్నప్పుడు డైలీ అయితే మనం వంట చేస్తూ ఉంటాం కదా, ఉల్లిపాయలు అయితే అవసరపడుతూ ఉంటాయి. ఆ పొట్టునంత అలాగే పెట్టామనుకోండి, మనకి ఎక్కువైనప్పుడు దాన్ని ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు అనమాట. బాగా నేను 3 days అయితే అలాగే పెట్టేస్తున్నానండి. 3 days తర్వాత మంచిగా మనకు పర్మెంటెడ్ అవుతుంది. ఇలా మనము ఫర్టిలైజర్స్ తయారు చేసే బకెట్స్ ని ఎండలో అయితే పెట్టకూడదండి. ఖచ్చితంగా అయితే మనం నీడలోనే పెట్టాలి. పైన అయితే మూత అయితే ఖచ్చితంగా పెట్టాలి. 3 days తర్వాత చూడండి, ఈ ఉల్లిపాయ పొట్టు బాగా ఇలా నానిందండి. చూసారు కదా, పైన అయితే కొద్దిగా తెట్టులాగా అయితే కట్టిందండి. మొత్తం అయితే మనకి ఉల్లిపాయ పొట్టులో ఉండే సారం అంతా కూడా మనకి వాటర్ లోకి బాగా దిగింది అనమాట. కలర్ చూసారా ఎంత రెడ్ గా వచ్చిందో కదా, అసలు బీట్రూట్ ద్రావణం ఉన్నట్లుంది అనమాట. మంచి రెడ్ అయితే వచ్చింది. స్మెల్ కూడా సూపర్ గా ఉంది. మనం ఈ 3 days పైన నానబెట్టామనుకోండి, కొద్దిగా మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ మన మొక్కలకి ఇది డైల్యూట్ చేసి ఇవ్వాలి కాబట్టి 3 days ఉంచితే చాలన్నమాట. చూసారు కదా, థిక్ కలర్ లో ఉంది కదా. అయితే ఇలా ఘాటుగా ఉండే ఉల్లిపాయ పొట్టు వాటర్ ని మన మొక్కలకి డైరెక్ట్ గా అలాగే ఇవ్వకూడదండి. డైల్యూట్ చేసి మొక్కలకి అయితే ఇవ్వాలండి. మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల అవి పోతాయండి. మనము అన్ని రకాల కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. దీన్ని 1:10 రేషియోలో ఇవ్వవచ్చండి. అంటే ఒక మగ్ ఉల్లిపాయ పొట్టు లిక్విడ్ అనుకోండి, 10 mugs నార్మల్ వాటర్ అనమాట. అలా మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు, మీ గార్డెన్ లో ఎప్పుడు చూసినా రోజెస్, మందారాలు చాలా విపరీతంగా పూస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. ఇలాంటివి అనమాట నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాను. అన్ని జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అనమాట. నేను బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన నీళ్లు, ఇలా ఉల్లిపాయ పొట్టు నానబెట్టిన నీళ్లను, అలాగే మనము మినపప్పు అవి కడుగుతూ ఉంటాం కదా, అలా వచ్చిన వాటర్ అన్నిటిని 3 days అలాగే పర్మెంటెడ్ చేసి ఇలా నార్మల్ వాటర్ లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి. సో ఇవన్నీ ఇస్తున్నా కూడా పూలు పూయడం లేదు అంటే పొటాషియం లోపం అండి. పొటాషియం మీరు మొక్కలకి ఇచ్చి చూడండి. ముఖ్యంగా మనకి ఈ అరటి తోకల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్సెల్స్ లో కానీ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకొని స్టాక్ పెట్టుకొని మనం ఎన్నేళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 10 రోజులకు ఒకసారి ఇవ్వడం వల్ల చాలా రిజల్ట్స్ ఉంటుందండి. తర్వాత సాలిడ్ రూపంలో ఇవ్వాలంటే మనం ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఎక్సెల్స్, బనానా పీల్స్, కుండీ సైజుని బట్టి మనము ఇవ్వాలి. చిన్న సైజ్ అనుకోండి ఒక 3 spoons ఇవ్వండి. అదే పెద్ద సైజ్ అనుకోండి 4 spoons ఇవ్వండి. ఇలా మొక్కకి కొద్దిగా దూరంగా ఇలా ఇచ్చేసి పైన మట్టి కప్పేసి మనం వాటర్ ఇచ్చామనుకోండి, స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ అండి. సో దీన్ని మనము మందారం మొక్కకే కాదండి, మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇవ్వవచ్చండి. ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇదేం పాడవదు కాబట్టి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఇవ్వచ్చు. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ గా అద్భుతంగా మన గార్డెన్ లో పనిచేస్తుందండి. సో ఈ వీడియో ద్వారా మీకు జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ చూపించానండి. ఈ జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ మనము ఇంట్లో తిని పడేసే వస్తువులతో ఎలా ఈజీగా తయారు చేసి మన మందార మొక్కలకి ఇవ్వడం వలన మనము 100% రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు.